శ్రీ గురుభ్యో నమః. ప్రతి మనిషి జీవితంలోనూ ఒడిదుడుకులను సహజం. ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఏం ఆలోచించినా సరే షష్ఠపూర్తికి అంటే సుమారు 60 సంవత్సరాలకి, సుమారు 45 సంవత్సరాల వరకు కూడా మనం చాలా మటుకు శని ప్రభావాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. మనం ఎలా చూసుకున్నా సరే, అంటే ప్రతి వ్యక్తి యొక్క జీవన గమనానికి ముఖ్య కారకుడు, సూత్రధారి, పాత్రధారి కూడా ఆయన. మనలో ప్రవేశించి ఆయన పాత్ర పోషిస్తారు. పాత్రధారి, సుప్రీం కమాండర్ ఒక్క శనీశ్వరుడు ఒకడే. ఏమిటంటే ఈయన రకరకాలుగా ఆయన ప్రభావాన్ని మన మీద చూపించడానికి అవకాశం ఉంటుంది. అందుకే అన్నాను నేను సుప్రీం కమాండర్. మనం ఆయన వస్తే జీ హుజూర్ అనే అనాలి, కానీ మనం ఇంకేమీ అనలేం. ఎందుకంటే ఆయన మార్గనిర్దేశకత్వం చేస్తాడు మన జీవన గమనానికి మార్గనిర్దేశకత్వం చేసే సుప్రీం కమాండర్ ఎవరంటే కనుక శని భగవానుడు. అన్నీ ఆయనే. ఇంకా అందుకే ఆయన ఆదిత్యాది నవగ్రహాల్లోని కూడా శనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు మన పరమేశ్వరుడు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఏ విధంగా ఆలోచించుకుంటూ ఉంటే కనుక అసలు ఈ శని ప్రభావం అన్నది ప్రస్తుతం ఏ రాశుల మీద ఏ విధంగా ఉంటుంది అన్నది మనం సమగ్రంగా సంక్షిప్తంగా మాట్లాడుకుందాం. మీనరాశి వారికి అంటే జన్మంలో శని. మీనరాశి వారికి జన్మంలో శని అంటే మీనరాశిలో ఉన్న వాళ్ళు ఎవరు? పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం వారు. వీళ్ళకి అనారోగ్య సమస్యలు అంటే దేహం మీద, ధనాదాయం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, కుటుంబం యొక్క సుఖ సంతోషాలు, వాహనాలు నడిపేటప్పుడప్పుడు వీళ్ళ జాగ్రత్తగా ఉండాలి. జీవనోపాధి, వృత్తి వ్యాపార వ్యవహారములు, లాభసాటి విషయాల్లో పలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వీరికి స్థిరత్వం లోపిస్తుంది. మేనరాశి వారికి వ్యయస్థానంలో కాబట్టి, మేషరాశి వారికి వ్యయస్థానంలో కాబట్టి అకాలమైన ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. అకాలమైన ధన వ్యయం, అనారోగ్య సమస్య ఇటువంటివి వస్తూ ఉంటాయి. ఇక అష్టమ స్థాన శని ప్రభావం గురించి ఆలోచిస్తే, ఈ అష్టమ స్థానం అన్నది ఆయుష్కు సంబంధించిన స్థానం. ఆయుష్, సుఖము, సంతోషము, మరణము, చిక్కులు, చికాకులు, మూత్ర సంబంధమైన సమస్యలు, రాజదండన,
భయం, జీవహింస, మరణం వంటివి ప్రధానమైన భూమిక పోషిస్తూ ఉంటాయి. ఏ గ్రహమైనా సరే ఆదిత్యాది నవగ్రహాల్లో, అంటే ఒక శనిని మినహాయించి ఎవరైనా సరే అష్టమ స్థానమునందు ఉన్నప్పుడు తన బలాన్ని పూర్తిగా కోల్పోతుంది. అలాగే అష్టమాధిపతి ఏ స్థానంలో ఉన్నా సరే ఆ స్థానం బలం కోల్పోతుంది. ఎంత ప్రభావవంతమైన స్థానంలో శని అష్టమస్థాన సంచారం వలన బ్రతుకు భయం ఏర్పడుతుంది. ఉద్యోగం నందు మార్పులు, బదిలీలు, వృత్తి వ్యాపార వ్యవహారాలు మందగించడం, అధికారులు అనధికారులతో మనస్పర్ధలు, వాళ్ళ వల్ల ఒత్తిడులకు గురవడం, ఆరోగ్యం ప్రతిబంధకంగా మారడం, వచ్చిన చక్కని అవకాశాలు వదులుకోవడం, మంచి అవకాశం వస్తుంది, వదులుకుంటాం, మళ్ళా వెయిటింగ్. శస్త్రచికిత్స ఊహించిన విధంగా కాలు ఫ్రాక్చర్ అవ్వడమో లేకపోతే చెయ్యి ఫ్రాక్చర్ అవ్వడమో శస్త్రచికిత్స జరగడం వంటివి జరుగుతుంది. న్యాయ సంబంధమైన వ్యవహారాల యందు ఇరుక్కుపోవడం, అంటే ఎవరికో షూరిటీ సంతకం పెడతాం, వాడు ఎస్కేప్ అవుతాడు, ఆ ఇచ్చిన వాడు కోర్టు నోటీస్ ఇస్తాడు. ఈ న్యాయ సంబంధమైన వ్యవహారాలు ఎదుర్కొంటారు. లేకపోతే ఆ డబ్బులు ఈయనే కడతారు. ఎట్లాంటివి ఉంటాయి. కారాగృహవాస భయం అంటే శ్రీకృష్ణ జన్మస్థాన సందర్శన యోగం అన్నమాట. వంటి ఫలితాలు, ఆత్మాభిమానం ఎక్కువ అవడం వల్ల పంతానికి పట్టింపులకి పోయి పలు ఇబ్బందులు కొని తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. పలు రకాలైన ఇబ్బందులు కొని తెచ్చుకోవడం జరుగుతుంది. అనారోగ్య సమస్యలు, ధనలుప్తత, మాటల పడడం, నేలాపనిందలు, కుటుంబములందు సంతాన రీత్యా సమస్యలు, నీచ స్త్రీ సాంగత్యం లేదా నీచ స్త్రీ సంగమం, త్రాగుడు, జోదం, వ్యసనాల బారిన పడడం వంటివి ఏర్పడుతూ ఉంటాయి. వ్యసనాల బారిన పడినా కూడా మనం ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఇక అర్ధాష్టమ శని. ఈ అర్ధాష్టమ శని అంటే వీరికి మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. అంటే ధనుస్సు రాశి వారు. శని భగవానుడు వలన, శని దృష్టి వలన సుఖం, వాహనం, శత్రు రోగ రుణభావ బాధలు, వృత్తి వ్యాపార వ్యవహారాల యందు ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. మొత్తం మీద స్వయం కృషి మీద శంక, మానసిక చింతనలు, సుఖం అనేది లేకపోవడం, ఊహించిన విధంగా ఎప్పుడు కల్లో కూడా ఊహించిన విధంగా కొంప గోడు అమ్ముకుపోవడం,
బంధువుల వలన అశాంతి, అవమానాలకు గురవడం జరుగుతూ ఉంటుంది. అవమానాలు, తీవ్రమైన అవమానాలకు గురవడం జరుగుతూ ఉంటుంది. అసలు ఈ 7.5 ఈ శని ప్రభావం, అంటే సుప్రీం కమాండర్ అయిన ఈ శనీశ్వరుడి ప్రభావం 60 సంవత్సరాల్లో మనం 45 సంవత్సరాలు ఈయన ప్రభావంలోనే ఉంటాం. ఈయనే మనకి దిశ దశ నిర్దేశిస్తాడు. దశ కూడా నిర్దేశిస్తాడు ఈయన. మనం జీవన గమనానికి చక్కటి మార్గ నిర్దేశకత్వం చేస్తాడు. చక్కటి ఉన్నతమైన మార్గ నిర్దేశకత్వం చేయగానే సుప్రీం కమాండర్ ఎవరంటే మన శని భగవానుడు. అందరూ శని తిట్టుకుంటారు, అది ఉదాహరణ చేయకూడదు. శని అన్నవాడు మన జీవనానికి ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేయడానికే మన మీద ఆయన ప్రభావం చూపిస్తూ ఉంటాడు. ఈ విధంగా మనం ఆలోచిస్తుంటే మనం చాలా విషయాల్లో, చాలా సందర్భాల్లో ఈ ఏలినాటి శనిలో స్థిరత్వం కోసం, అంటే ఈ శని ప్రభావం వల్ల స్థిరత్వం కోసం పాటుపడేవారికి అనేక రకాలైన కష్టాలు కలిగిస్తుంది. ఏది కోరుకుంటే అది దక్కదు, మనశ్శాంతి కరువైపోతుంది. విద్య పూర్తయిన సరైన ఉద్యోగం దొరకడం చాలా కష్టంగా ఉంటుంది, ఆలస్యం అవుతుంది కూడా. ఒకవేళ ఉద్యోగం వచ్చినా ఆ ఉద్యోగంలో మానసిక సంతృప్తి అన్నది లోపిస్తుంది. మానసిక సంతృప్తి అన్నది లోపిస్తుంది. ఉద్యోగస్తులు, అధికారులు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులతో మాటలు పడవలసి వస్తుంది. ఉన్నత విద్య అభ్యసించే వారికి అనుకున్న ఫలితం కూడా చాలా ఆలస్యంగా వస్తుంది. అంటే శని భగవానుడు మందగమనుడు కదండి, అంచేత ఆలస్యంగానే వస్తుంది. లేదా దక్కకపోవడం కూడా జరగచ్చు. అన్ని విషయాల్లోనూ శ్రమ ఎక్కువగా ఉంటుంది. వ్యవహారాల్లో, అంటే నిర్వహించే వృత్తి వ్యాపార వ్యవహారాల్లో ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. స్వస్థానానికి, అంటే మనం జన్మస్థలానికి దూరంగా జీవించవలసిన పరిస్థితి కూడా మనకి ఏర్పడుతుందన్నమాట. దూర ప్రాంతాల్లో, దూర దేశాల్లో ఏర్పడడానికి ముందు ఉన్న ఊళ్ళో బతకలేక, అంటే పూలు అమ్ముకున్న చోట కట్టెలు అమ్ముకోలేం కదండి. ఉన్న ఊళ్ళో బతకలేక ఎక్కడికో పోయాడని పెద్దలు అనుకునేవారు ఇదివరకు. ఈనాడు మనం చూస్తూ ఉంటే బతకడానికి దూరదేశాలు, అది దూరదేశాలకు వెళ్తున్నాం. ఇది ఈనాడు విదేశీ యోగం, రాజయోగం కింద మనం చెప్పుకుంటున్నాం. విదేశాలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఈ శని ప్రభావం వల్ల ఇబ్బందులకు గురవడం, అవి జరుగుతూ ఉంటాయి. కొలిమిలో కాలిస్తే కానీ అంటే కరిగించడం అన్నమాట. మనిలాన్ని పోగొట్టుకుని స్వచ్ఛంగా మరి బంగారం ఎలా లభిస్తుందో ఈ శని భగవానుడి యొక్క వైబ్రేషన్స్ వల్ల మనం బంగారు రూపంలో
అంటే మన జీవన గమనానికి అవసరమైన వృత్తిలో జీవించడానికి ఆయన ఒక రూపం ఇస్తారు. అంటే ఆయన పెట్టే పాటలు అంటే కొలిమిలో కరిగిస్తే కానీ బంగారం మలినాలు ఎలా పోగొట్టుకుని బంగారం మలినాలు స్వచ్ఛంగా మారి బంగారం మనకి కావలసిన రూపంలో వస్తుందో అదేవిధంగా మనల్ని కొలిమిలో కాల్చి ఒక ఉన్నతమైన వ్యక్తిగా, ఒక మంచి మార్గంలో నడిచే వ్యక్తిగా మనల్ని తీసుకొస్తాడు ఆయన. అంత కంటెంట్ ఉన్నవాడు కాబట్టే సుప్రీం కమాండర్ అని చెప్పడం జరిగింది. ఇది అందరికీ ఆమోదయోగ్యం కాకపోవచ్చు, కానీ ఇది యథార్థం. యథార్థాన్ని ఎవరు చెప్పినా సరే నమ్మాలి. మీ జాతకాలు తీసుకోండి, ఒకసారి పరిశీలించండి. ఏ టైంలో ఎలా ఉంది, ఏ టైంలో ఎలా ఉంది అన్నది మీరు చూసుకోండి. మొట్టమొదటిసారి వచ్చేదాన్ని, రెండోసారి వచ్చే శని పొంగు శని. మానవ జీవితంలో అంటే మన జీవితంలో 3 సార్లు వస్తుంది శని. ఈ 3 సార్లు అంటే 30 నుండి 60 సంవత్సరాల మధ్యలో రెండోసారి రావచ్చు. మొదటిసారి ఏర్పడే దోషం ఉన్నంత తీవ్రత ఈ రెండోసారి వచ్చే దానిలో ఉండదని చెప్పకుండా వయసురీత్యా అంటే మన వయసురీత్యా మిగిలిన పరిస్థితుల దృష్ట్యా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. మానసిక స్థైర్యం కోల్పోవడం, వయసు పెరిగే కొద్దీ మానసిక వేదనలు ఎక్కువైపోతాయి ఉంటాయి. ఒక్కొక్కసారి ఫలితాలు ప్రత్యక్షంగా ప్రభావం చూపకపోయినా కుటుంబ సభ్యులు సంబంధించిన సమస్యలు ఉంటాయి. ప్రధానంగా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండడంతో శస్త్రచికిత్సలు, అకస్మాత్తుగా ఏర్పడే అనారోగ్యాలు ఉంటాయి. మూడోసారి వచ్చేది మంగు శని అంటాం. మంగు శని అంటే అప్పటికి వయసు 60 పైబడే ఉంటుంది. మూడోసారి వచ్చేదంటే కనుక 60 పైబడే వస్తుంది. ఆ సమయంలో మనకి కుటుంబ విషయాల్లో శని దోషం ప్రభావం చూపించకపోయినా మారక తుల్యమైన దోషాలు ఏర్పడతాయి. జాతక చక్రంలో ఆయుర్దాయాన్ని నిర్ణయించి ఫలితాలు నిర్ణయించవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది. ఒకవేళ పూర్ణాయుర్దాయం కలిగి ఉంటే కనుక ఎక్కువగా ఆధ్యాత్మిక వైపు దారి మళ్ళిస్తాడు. వైరాగ్య భావాలు కలుగుతాయి. ఏదైనా సరే మనం జాతకాల్లో బలాబలాలు, దశలు, గోచార ఫలితాలు సరిచూసుకుంటూ ఫలితాలు చూడవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది. ఇప్పుడు ఏలినాడు శని 3 రకాలు: మంగు శని, పొంగు శని, వృశ్చిక శని. మొట్టమొదట వచ్చేది మంగు శని. జీవితంలో మొట్టమొదటిసారిగా వచ్చేది మంగు శని. మొదటిసారిగా ఏ వయస్సు నుండి దీని ప్రభావం ప్రారంభమవుతుంది? పుట్టినప్పుడు ఇదే దోషంలో ఉంటే దాని ప్రభావం ఎలా ఉంటుంది అన్నప్పుడు మనం ఆలోచిస్తే మనకి పిల్లల విషయంలో అంటే
చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు. వారి వయసు ఎంత అన్నది ఆలోచించుకుని అల్లరి చేయడం ఆ వయసు స్వభావంగా మనం భావించవచ్చు. ఆ వయసులో అల్లరి చేయకపోతే జీవితంలో మారే సందర్భంలోనూ ఇటువంటి అవకాశం రాదు. ఇక చదువు అనే దానికి పరిసరాల ప్రభావంతో పాటు అనేక విషయాలు ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకి 4వ క్లాస్ అంటారు. 4వ క్లాస్ చదువుతున్నాడు. ఇంజనీరింగ్ విద్యార్థులా కష్టపడి చదవాలనుకుంటే ఎలాగా? తల్లిదండ్రులు ఆలోచించండి. ఇప్పుడు సుమారుగా 12 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఆయుర్దాయం వంటివి మినహా మిగిలిన విషయాలు ఈ చిన్నపిల్లల మీద పెద్దగా ప్రభావం చూపించదు. ఒకవేళ ఏదైనా దోషాలు కనిపిస్తే అది జాతకంలోని ఇతర దోషాలైన బాలారిష్ట దోషాలు, బాలారిష్ట కారకమైన దశలు, తల్లిదండ్రుల్లోని దోషాలు గమనించవలసిన ఆవశ్యకత ఉంటుంది. ఆ కోణంలో మనం పరిశీలించాలి. కాబట్టి నేను చెప్పిన ఈ విషయాలు మీకు ఏ విధంగా ఉన్నాయి అన్నది ఆలోచించుకోండి. ఆలోచించుకుని మీరు ఆ మార్గదర్శకుడైన సుప్రీం కమాండర్గా మనం పిలువబడుతున్నాం శని భగవానుడికి మీరు అదే జప హోమ తర్పణాదులు చేసుకోవడం అన్నది చేసుకుంటే కనుక ఆయన ప్రభావం నుంచి చాలా వరకు మనం బయటపడడానికి అవకాశం ఉంది. అంటే కుంభరాశి వారు, కుంభరాశిలో ఉన్న నక్షత్రాల వారు, కుంభరాశి అంటే ధన కుటుంబ వాక్స్థానంలో శని సంచారం, ధన కుటుంబ వాక్స్థానంలో శని సంచారం కాబట్టి ధనిష్ఠా నక్షత్ర జాతకులు, అదేవిధంగా శతవృషం నక్షత్ర జాతకులు, అలాగే పూర్వభద్ర నక్షత్ర జాతకులు. ఇక మీనరాశి వారికి అంటే మీనరాశి అంటే కనుక మీనరాశి వారికి జన్మంలోకి వచ్చేసాడు. పూర్వభద్ర 4వ పాదం వారు, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు. ఇక మేషరాశి వారు, మేషరాశి వారికి అంటే వ్యయస్థానంలో శని ఉన్నాడు. మేషరాశి వారికి వ్యయస్థానంలో శని ఉన్నాడు. ఈ మేషరాశి అంటే అశ్విని భరణి కృత్తిక, అశ్విని భరణి కృత్తిక వీరు శని భగవానుడు వాళ్ళు ఇబ్బందులు గురవుతున్న వాళ్ళు. అంటే ఏళ్ళ శనిలో చాలా విపరీతమైన పరిణామాలు ఉంటాయి. ఏంటంటే నీలాప నిందలు పడడం, ఈ అర్ధాష్టమి శని వాళ్ళన్నా అష్టమి శని వాళ్ళన్నా ఏంటంటే శని ప్రభావం పడుతున్న రాసుల వాళ్ళు చాలా మటుకు, అంటే శని దృష్టి పడుతున్న రాసుల వాళ్ళు చాలా మటుకు నీలాప నిందలు పడడం ఇవి జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏ విధంగా మనం ఆలోచించినా గోచారంలో శని భగవానుడు ఉన్నప్పుడు ఏ రకమైన ఫలితాలు ఇస్తాడు అన్న దాని గురించి అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి అంటే మీకు చాలా మటుకి 7.5 సంవత్సరాల శని సంచార ఫలితాల్లో మొత్తం 2700 రోజులు. 7.5 సంవత్సరాల శని అంటే 2700 రోజులు.
లేదా 7 సంవత్సరాల 6 మాసాల కాలం. ఈ మొదటి 100 రోజులు ముఖం మీద ప్రభావం చూపిస్తుంది. అంటే వృత్తి వ్యాపార వ్యవహారాల్లో తీవ్రమైన ఇబ్బందులు, ఆరోగ్యానికి హాని, మందగమనంగా ఉండడం, ముఖంలో ముఖ వర్చస్సు కోల్పోవడం జరుగుతుంది. తర్వాత 400 రోజులు వృత్తిలో అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. జయము లాభము ఏర్పడతాయి. అంటే ఇక్కడికి వచ్చేసరికి 500 రోజులు అయింది. అంటే ఇక్కడ కుడి భుజం మీదకి వచ్చేసరికి జన్మలోకి వస్తాడన్నమాట. అప్పుడు వృత్తిలో అభివృద్ధి కొంతవరకు కనబడడానికి అవకాశం ఉంటుంది. జయము లాభము. ఇక 600 రోజులు పాదంలో ఉంటారు. ప్రయాణాలు, మానసిక ప్రశాంతత కోల్పోవడం అలా జరుగుతుంది. తర్వాత 500 రోజులు హృదయం దగ్గర ఉంటారు. అదృష్టం, ధనలాభం, గౌరవం. తర్వాత 400 రోజులు ఎడమ భుజం దగ్గర ఉంటాడు. రోగాలు అంటే అనారోగ్యాలు ఎక్కువగా ఉంటాయి. నష్టాలు, వివాదాలు, కోర్టు కేసులు, న్యాయ సంబంధమైన వ్యవహారాలు, శ్రీకృష్ణ జన్మస్థాన సందర్శన యోగాలు కలగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 300 రోజులు శిరస్సులో ఉంటారు. లాభము, సుఖము కలిగిస్తారు. తర్వాత 200 రోజులు నేత్రాల దగ్గర ఉంటాడు. అంటే కంటి చూపులో ఉంటాడన్నమాట. అన్నిటా అభివృద్ధి, సుఖము, గౌరవం లభిస్తుంది. తర్వాత 200 రోజులు గుహ్యం, అన్ని వైపులా చిక్కులు, చికాకులు, మనోవిచారం, మానసిక ప్రశాంతత కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ఇవి మీకు చెప్తూ ఉంటే కొంతమందికి వెటకారంగా అనిపిస్తుంది. అనుభవించేవాడికే తెలుస్తుంది అసలు విషయం. అనుభవించేవాడికే తెలుస్తుంది అసలు విషయం. ఈ 7.5 సంవత్సరాలైనా అర్ధాష్టమ శని అయినా అష్టమ శని అయినా ఏ శని ప్రభావం ఎలా పడుతున్నా సరే, నేను చెప్పాను కదా, 40 షష్ఠి పూర్తికి 60 సంవత్సరాల కాలంలో సుమారుగా 45 సంవత్సరాలు మనల్ని శని భగవానుడు ఏదో ఒక విధంగా చూస్తూనే ఉంటూ ఉంటాడు. ఏదో రకంగా చూస్తూనే ఉంటూ ఉంటాడు. ఆ చూస్తూ ఉండడం వల్ల ఆయన యొక్క ప్రభావం వల్ల మనకి కొన్ని దుర్వ్యసనాలు అవ్వచ్చు. అలాగే నీచ స్త్రీ సాంగత్యం లేదా నీచ స్త్రీ సహచర్యం, సహజీవనం, నీలాపనంతో ఒక్కోసారి ఏంటంటే ఏమంటే సూపర్గా ఉన్నదన్నారండి మా గురువు గారు అంటారు. కానీ అండి చాలా ప్రాబ్లమ్స్ అనుభవించేస్తున్న వాళ్ళు అంటారు. అంటే ఏమిటి ప్రాబ్లం, ఏమిటి అసలు ఏంటి అన్నది ఆలోచించే, పూర్తిగా డెప్త్గా వెళ్ళి ఆలోచించితే కానీ ఏ విషయము పూర్తిగా నిర్ధారణ కాదు. జాతకం పట్టుకొస్తారండి, పట్టుకొచ్చి గురువుగారు చెప్పేయండి అంటారు. వెంటనే ఇచ్చేయాలి. లేకపోతే వాళ్ళు సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లుని అంచేత వెంటనే అయిపోవాలి. వాళ్ళకి ఒక 10 నిమిషాలు కూర్చుందామన్నది కూడా వాళ్ళకి ఉండదు. కనీసం ఒక జాతక చక్రం పరిశీలించడానికి కొంత టైం ఇవ్వండి. అది మీ గురువు గారు కావచ్చు, నేను కావచ్చు, ఇంకో ఆయన కావచ్చు, ఇంకో ఆవిడ కావచ్చు, ఎలాంటి ఆవిడ కావచ్చు, ఎవరికైనా సరే కొద్దిగా అవకాశం ఇవ్వండి. ఏంటంటే సుప్రీం కమాండర్ అయిన శని భగవానుడు మిమ్మల్ని ఎలాగా సక్రమైన మార్గంలో పెడదామనుకుంటాడో జ్యోతిష్కుడు కూడా అదే విధంగా ఆలోచిస్తాడు. ఒక సక్రమైన మార్గంలో వీళ్ళని అభివృద్ధి పరచాలనే చూస్తాడు. కాబట్టి ఈ విషయాలను సౌహృదయంతో అర్థం చేసుకోండి మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీకు ఏమన్నా ధర్మ సందేహాలు ఏవి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయినా పెట్టండి, పర్వాలేదు.
ఆ? కానీ మెసేజ్ పెట్టాం కదా అని వెంటనే అని ఇవాళ మెసేజ్ పెడతారు, రేపు పొద్దున్నే ఫోన్. వాళ్ళకి టైం ఇవ్వరు, టైం ఇవ్వాలి. ఇవన్నీ ఆలోచించండి. పరిష్కార మార్గం మీకు కంపల్సరీ కనబడుతుంది. అంత సర్వేశ్వరుడైన ఆదిగురు దత్తాత్రేయ స్వామి వారివి, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారివి, అదేవిధంగా అరుణాచలేశ్వరుడి కృపా కటాక్షాలు కూడా మనందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాం. మన జీవన గమనం అభివృద్ధి అవుతే మనం అభివృద్ధి చెందినట్టే, మన కుటుంబం అభివృద్ధి చెందినట్టే, మన పిల్లలు అభివృద్ధి చెందినట్టే. ఏంటంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ బాగోవాలి. అలాగే సంతానం కలిగిన వాళ్ళు ఏం నడిశంలో పుట్టాడండి అంటారు. అది జాతకరీత్యా గ్రహాల యొక్క స్థితిగతులు ఇవన్నీ ఆలోచించుకుని తల్లిగారు చేయాలా తండ్రి గారు చేయాలా అన్నది ఆలోచించుకుని మీరు చేసుకుంటూ ఉండొచ్చు. కాబట్టి ఈ విషయాలు సహృదయంతో అర్థం చేసుకోండి. దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అంటే అది మీరు ముందుగా చూడడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే ఇది లైవ్ ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంటర్నెట్ సరిగ్గా పనిచేస్తలేదు. అంచేతే వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. మీరందరూ నా ఛానల్ ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, అదేవిధంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఈ రోజుని ఈ సుప్రీం కమాండర్ అయిన శని భగవానుడు గురించి చెప్పుకోవడం జరిగింది. వివాహాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా నేను అది చెప్పడం మర్చిపోయా. ఈ శని ప్రభావం వల్లే వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఈ శని ప్రభావం వల్లే, శని ప్రభావం వల్ల వివాహాలు కూడా జరుగుతూ ఉంటాయి. వివాహం అన్నది జీవితంలోనే ఒక అత్యంత ఆనందకరమైన శుభ సంఘటన. అయితే తెలియకుండానే సంసారం అనే సుడిగుండంలో పడిపోతూ ఉంటాం. తిరిగి బయటపడలేని విధంగా ఒక రకమైన శిక్ష అని మనం భావించవచ్చు. సంసార సాగరంలో పడ్డామా, సంతానం, వారి మంచి చెడ్డలు, ఇతర బాధ్యతలు, ఇక వెనక్కి తిరిగి చూడడం అనేదే ఉండదు. అయితే వివాహం తర్వాత దోష ప్రభావం చేత ఉద్యోగ బాధ్యతల కారణంగా కొంతకాలం మరో ప్రాంతంలో ఉండొచ్చు, లేదా ఎక్కువ సమయం ఉద్యోగమో లేదా మరి ఇతర బాధ్యతలతోనూ సతమతం అవడం కావచ్చు. ఇది కేవలం కాలానుగుణంగా ఏర్పడే తాత్కాలికమైన దోషమని భావించవచ్చు. ఇది పంచదార పూతతో చేసిన బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు దాన్ని, పంచదార పూతతో చేసిన బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్ దాన్ని. అంటే మనకి ఏదో విధంగా సమస్య అన్నది సృష్టిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ ఏళ్ళాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఈ ప్రభావాల్లో వివాహం జరిగిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూనే ఏంటంటే శని వచ్చాడు పెళ్లి చేశాడు అంటారు. శని వచ్చాడు పెళ్లి చేశాడంటే ఎందుకు చేశాడు? సంసారం అనే కాలచక్రంలో పడి వాడు నలిగిపోతా. అది ఒక యోగమే, యోగం భోగం. దాంపత్య జీవితం భోగమే కదండి. వివాహం యోగం, దాంపత్య జీవితం భోగం. సరే, మీ అందరికీ నా నమస్కారాలు. తప్పులుంటే మన్నించండి. మీ
మీ అమూల్యమైన సలహాలు నాకు ఇచ్చి నన్ను ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వందే దత్తం జగద్గురు. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. జయ గురుదత్త.